మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగ వేళ పిండి వంటకాల తయారీ విధానం కూడా మారిపోతుంది. ఇంతకు ముందు పండుగ వచ్చిందంటే ఇళ్లలోనే పిండి వంటలు చేసేవాళ్లు. కానీ కొంతమందికి ఇప్పుడున్న బిజీ లైఫ్ తో హోమ్ ఫుడ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రుచికరమైన నాణ్యమైన స్వీట్లు, హాట్లు, పిండి వంటలు సరసమైన ధరలో అందుబాటులో ఉంటున్నాయి. సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్లోని హోమ్ ఫుడ్ సెంటర్లలో నెలకొన్న కస్టమర్ల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఇంట కూడా గుమగుమలాడే పిండి వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఇళ్లలోనే కాకుండా బయట కూడా ఈ పిండి వంటకాల అమ్మకాలు బాగా పెరిగిపోయాయి. కరీంనగర్ జిల్లా లాంటి నగరాల్లో కూడా ఈ పిండి వంటకాలకు సంబంధించి కూడా ఎన్నో షాపులు అయితే వెలిసినాయి. సో గత దశాబ్ద కాలంగా కూడా కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ పిండి వంటకాలకు సంబంధించినటువంటి దుకాణాలు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. మనం కరీంనగర్ లో ఉన్నటువంటి టర్నింగ్ పాయింట్ స్వగృహ ఫుడ్స్ లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి పండగకి కూడా ఇక్కడ ఈ పిండి వంటకాలు రకరకాల పిండి వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. కేవలం పండగ పుట్టనే కాదు, ప్రతి రోజు కూడా ఇక్కడ నానా రకాల పిండి వంటకాల తయారీ జరుగుతుంది. సో ఈ పిండి వంటకాలకు ఇక్కడ ప్రజల నుంచి కూడా పెద్ద ఆదరణ లభిస్తుంది. ఇక్కడ కరీంనగర్ కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా వచ్చి ఇక్కడ నుంచి కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కేవలం కరీంనగర్ పట్టణంలోనే 70 నుంచి 80 ఇలాంటి స్వగృహ ఫుడ్స్ ఉన్నాయంటే మనకు వీటికి ఎంత ఆదరణ ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా అంటే 70-80 ఉన్నప్పటికి కూడా ఒక 8-9 మాత్రం ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ రకరకాలైనటువంటి రుచికరమైనటువంటి పిండి పదార్థాలు తయారు చేస్తారు. ఇటు గారెలు, సకినాలు, అదే విధంగా అరిసెలు, మురుకులు, కార, బూందీ లడ్డు, ఇలా రకరకాలైనటువంటి పిండి వంటకాలన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు. సో నిత్యం అమ్మకాలతో పాటు పండుగ పూట వీటికి ఎలాంటి ఆదరణ ఉండేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇక్కడ ఈ స్వగృహ మన టర్నింగ్ పాయింట్ స్వగృహ ఫుడ్స్ ఓనర్ మనతో ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ అమ్మకాలు కొనసాగిస్తున్నారు? అంటే ఇంతకు ముందు పండుగ అంటే ఇళ్లలో తయారు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. చాలా ఈ వీటికే జనం వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు వ్యాపారం 25 years అవుతుంది. ఇది స్టార్టింగ్ తక్కువ, ఇప్పుడు 10 years వెళ్ళి చాలా వ్యాపారాలు చాలా బాగున్నాయండి. ఇవి మేము ఒక 6-9 మందికి ఉపాధి కల్పిస్తూ మేము ఇక్కడ ఈ స్వగృహ ఫుడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది 25 years క్రితం. అప్పటికెళ్ళి నడిపిస్తే కంటిన్యూ నడుస్తుందండి మరి. ఇప్పుడు మీరు ఈ సంక్రాంతి పండుగ వేళ ఎలాంటి వంటకాలు పిండి వంటకాలు తయారు చేస్తున్నారు? ప్రత్యేకంగా ఎలాంటి పిండి వంటకాలు చేస్తున్నారు? అరిసెలు స్పెషల్ అండి. నువ్వుల లడ్డు, నేతి అరిసెలు, చకినాలు, పల్లి గారెలు, పప్పు గారెలు, శనగపప్పు గారెలు, పచ్చికారం గారెలు, మురుకులు, చెగోడీలు, కార, బూందీ లడ్డు, గవ్వలు, ఇవన్నీ చేస్తామండి. మొదలు చాలా ఐటమ్స్ చేస్తామండి మేము. అంటే అమ్మకాలు ఎలా ఉన్నాయి? అమ్మకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఈ రోజు ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా చేసుకోలేకపోతున్నారు. ఇంట్లో ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తున్నారు, కొనుక్కొని వెళ్తున్నారు చాలా మంది. అంటే ఇంతకుముందు గతంలో ఇండ్లలో తయారు చేసేటువంటి వారు కదా, సో ఇండ్లలో తయారు చేసిన వాటి కొన్ని పిండి వంటకాలను ఇక్కడ కొనుగోలు చేసిన దానికి ధరలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? ధరలో కొంచెం మార్పు ఉన్నది. మీకు ఈజీ అండి ఇక్కడ తీసుకోవడం. మీకు క్వాలిటీలో ఇలాంటి అది ఉండదు. మంచి ఆయిల్ వాడతాం, అన్ని మంచి నెంబర్ 1 క్వాలిటీ వాడతామండి మా కాడ. అంటే కేవలం పండుగ పూటే కాకుండా మిగతా అంటే సంవత్సరం పూట కూడా మీ కొనుగోలు ఉంటాయి కదా? సంవత్సరం పొడవు ఎప్పుడు 360 మా షాప్ ఓపెన్ ఉంటుంది. ఈ ఐటమ్స్ డైలీ నడుస్తాయండి ఇక్కడ. కాబట్టి విదేశాలు కూడా పంపబడుతుంది. మా దగ్గర పచ్చళ్ళు కూడా అన్ని ఉంటాయండి. నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా లభిస్తాయండి మా కాడ. అంటే ఇక్కడే కాకుండా మీరు విదేశాలకు కూడా సరఫరా? విదేశాలకు కూడా వెళ్తాయండి ఇక్కడికి వెళ్ళి. విదేశాలకు వేరే స్టేట్స్, మన ఇండియా లోపల స్టేట్స్ కూడా చాలా మంది తీసుకెళ్తారండి ఇక్కడికి వెళ్ళి. సో ఇది కేవలం ఇక్కడ సంక్రాంతి పండుగ వేళ పిండి వంటలకు సంబంధించి అమ్మకాలే కాదు, ప్రతి ఏడాది పొడవునా కూడా ఇక్కడ ఈ రకరకాలైనటువంటి రుచికరమైనటువంటి ఈ పిండి వంటకాలు కూడా ఇక్కడ అన్ని కూడా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. మరోవైపు ఇక్కడ చాలా మంది కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ మహిళలు, కరీంనగర్ చెందినటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ వీళ్ళు కొనుగోలు కేంద్రం అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫుడ్స్, హోమ్ ఫుడ్స్ వెనకాలే కూడా ఒక రూమ్ లో కూడా వీళ్ళు ఈ తయారు చేస్తున్నారు. రకరకాల పిండి వంటకాలు చేస్తున్నటువంటి మన విజువల్స్ ని ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ దాదాపు ఒక 4 నుంచి 5 ఇక్కడ తయారీలో నిమగ్నమయ్యారు. ప్రతి రోజు కూడా వీళ్ళు ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూడా ఈ రకరకాల గారెలు కావచ్చు, సకినాలు కావచ్చు, కారపూస, ఇతర పిండి వంటకాలని కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 10 రోజుల ముందు నుంచే, సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే ఇక్కడ వీళ్ళు
తయారులో వీళ్ళు నిమగ్నం అయిపోయారు. చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ గారెలు తయారు చేస్తున్నారు, మరోవైపు అరిసెలు తయారు చేస్తున్నారు మహిళలు. ఇక ఇలాంటి తయారీకి సంబంధించి కరీంనగర్ లో దాదాపుగా 70 నుంచి 80 స్వగృహ హోమ్ ఫుడ్స్ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు వీటికి ఎలాంటి ఆదరణ ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో మొత్తంగా అయితే ఈ మహిళలు ఇక్కడ చాలా కాలం నుంచి కూడా ఉపాధి పొందుతున్నారు. తమకు అంటే ఇతర పనులకు వెళ్లకుండా ఇక్కడ పనిచేయడం కూడా చాలా అనుకూలంగా ఉంది. తర్వాత వచ్చేటువంటి జీతభత్యాలు కూడా అనుకూలంగా ఉండటంతో కూడా ఇక్కడ పనిచేసేందుకు వాళ్ళు కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒక మహిళ ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? సో సంక్రాంతికి ఎలాంటి ఆర్డర్స్ వచ్చినాయి? సకినాలు, అరిసెలు, పచ్చికారం గారెలు, బొబ్బరి పప్పు గారెలు అన్ని చేస్తాం. అంటే మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? 2.5 years. ఓకే, అంటే బాగానే ఉంది ఎక్కడ పని చేయడం? బాగానే ఉంది. అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పని చేస్తారు? పొద్దున 9కి వస్తే 5 వరకు వెళ్తాం. మంచిగానే ఉన్నాయి. అంటే ఈ పండుగ పూట, సంక్రాంతి పండుగ పూట ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి? ఎక్కువ వస్తాయి. కొంచెం ఇప్పుడు 7 వరకు ఉంటాం సార్. చాలా బాగుంది ఇక్కడ. సో ఇది మొత్తానికైతే ఈ పండుగ వేళ, సంక్రాంతి పండుగ వేళ కూడా రోజువారీ కంటే కూడా ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల కూడా ఈ పిండి వంటకాలకు కూడా పెద్ద ఎత్తున తయారీలో నిమగ్నమయ్యారు మహిళలు. సో ఇలా కరీంనగర్ లో దాదాపుగా చాలా పెద్ద ఎత్తున కూడా వీటికి హోమ్ ఫుడ్స్ కి అయితే ఆదరణ లభిస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఇన్ని ఉన్నాయంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఈ స్వగృహ హోమ్ ఫుడ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇళ్లలో తయారు చేసుకునే వాళ్ళు, ఇళ్లలో వీటిని ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఈ రకంగా స్వగృహ హోమ్ ఫుడ్స్ నుంచి వీళ్ళు కొనుగోలు చేయడం వల్ల కూడా వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహా న్యూస్, కరీంనగర్ నుంచి.